బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల పండుగ జనజాతర అంగరంగ వైభవంగా జరగబోతున్నది కదా. హాగో ఆ మీటింగ్ కు పల్లె పల్లె ఎట్లా కదలాలి, జనం ఎట్లా తరలి రావాలని లీడర్లంతా మీటింగ్లు పెట్టి చెప్తున్నారు కదా. హాగో ఆ గులాబీ పార్టీ మీటింగ్ కు పోయేటానికి రైతులు తీరొక్క ఉపాయాలు చేస్తున్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీ పండుగను దసరా పండుగ కంటే ఎక్కువ సంబరంగా చేసుకోవాలని కొందరు రైతులు ఏం చేస్తున్నారు చూడండి. కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, వరంగల్ సభను జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. చూడుండి ఎట్లా తయారైనయో ఎడ్ల బండ్లు. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి బయలెల్లి పోదాం రారో మన బీఆర్ఎస్ సభకు, మన వరంగల్ సభకు, మన కేసీఆర్ సభకు అన్నట్టు ఎడ్ల బండ్లకు గులాబీ రంగులు వేసుకున్నారు రైతన్నలు. చూడుండ్రి ఎట్లా దగదగ మెరిచిపోతున్నాయో బండ్లు. అసలే ఎండాకాలం కాబట్టి చాలా దూరం ఎడ్ల బండ్లలోనే ప్రయాణం చేయాలి కాబట్టి బందోబస్తుగా బండికి నీడ తడకలు కట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా నుంచి రైతన్నలు వరంగల్ వరకు ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణం చేయాలని విసారించుకున్నారట. ఇక్కడ కనిపిస్తున్నది 5-10 బండ్లే గాని జిల్లా మొత్తంలో వందల కొద్ది బండ్లు కట్టబోతున్నారట. ఎడ్ల బండ్లే దారి పొడుగుతా కిలోమీటర్ల కొద్దుంటాయట. ఎడ్ల మెడల గజ్జలు కట్టుకొని గులాబీ రంగులు చల్లుకొని దారి పొడుగుతా దరువులు వేసుకుంటా సంబరంగా సాగిపోతారట. పార్టీ పుట్టిన పండుగ ఇంకెన్నో రోజులు లేదని అన్ని తయారు చేసుకుంటున్నారట. వరంగల్ సభకు పోవాలే, కేసీఆర్ ను చూడాలి, ఆ పెద్ద మనిషి మాటలు వినాలి, కొండంత ధైర్యాన్ని కూడా కట్టుకోవాలి అనుకొని తయారైతున్నారట. సూర్యాపేట నుంచి వరంగల్ కు పోవడంటే ఒక్క రోజు 2 రోజులలో అయ్యే పని కాదు కాబట్టి ఈ నెల 22వ తారీఖునే బండికి ఎడ్లు కడతారట. ఆత్మకూరు మండలం నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి మొక్కి డప్పు దరువులతోని డోల్ దెబ్బలతోని ఆడుకుంటా పాడుకుంటా 27వ తారీఖు నాటికి వరంగల్ కు చేరుకుంటారట. మరి చూడాలి సూర్యాపేట జిల్లా నుంచి ఎన్ని బండ్లు బయలుతాయి, ఎంత సంబరంగా సభకు చేరుకుంటారా అనేది. ఏ ఒక్క రోజు కూడా మందు తాగకుండా ఉండలేనోళ్ళు, రెగ్యులర్ గా పెగ్గులేసేటోళ్ళు, మగ్గులు ఖాళీ చేసేటోళ్ళు జరగి వార్త పైలంగినుండ్రి. ఎందుకంటే మీ తాగుడుకు కొద్దిగా అంతరాయం కలిగించే వార్త ఇది కాబట్టి గుండె నిబ్బరం చేసుకొని ఆలకించుండ్రి. ఎవరన్నా గుండె సమస్యలు ఉన్నోళ్ళు అయితే ఈ వార్త తినకుండా సెల్ ఫోన్కు దూరం ఉండుర్రి. వార్త తిన్నాక బాధ కలిగిన వాళ్ళు ఎవరంటే మీ బాధకు కారణాలు ఏంటియో కామెంట్లలో తెలుపుండ్రి. మంగళవారం బుధవారం 2 రోజులు మళ్ళొక రోజు తర్వాత శుక్రవారం నాడు బార్ షాపులు బంద్ ఉంటాయట. అంటే ఒక్క వారంలోనే ఏకంగా 3 రోజులు మందు బాబులకు కష్టకాలం దాపురించిందట. ఎందుకంటే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటది కాబట్టి బార్ షాపులు బంద్ ఉంటాయట. ఇప్పటికే మందు బంధు అని బార్ షాపుల ముందు స్టిక్కర్లు అతికించిండ్రట. కాబట్టి మందు కోసం సందులు తిరిగే చెడు గడియాలు శనిగ్రహాలు వెంటాడతాయట తాగుబోతులను. పొద్దున లేస్తే పోసుడు కార్యం ముందటేసుకునేటోళ్లకు, పెగ్గు లేకుంటే పొద్దు గడవనోళ్లకు, మగ్గుల కొద్ది బీర్లు తాగేటోళ్లకు, ఈ 3 రోజులలో బర్త్డే పార్టీలు ఉన్నోళ్లకు, ఇంకేదైనా దావత్లు చేసుకోవాలని ప్లాన్లు వేస్తున్నోళ్లకు భారీ నుంచి అతి భారీ కష్టాలు రానున్నాయట. మనుషులు అతలాకుతలంగా ఆనున్నారట. నాలుకెలు లపలపలాడనున్నాయట. ఈ ప్రళయంలో కొందరు గల్లంతయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. కాబట్టి తర్వాత మందు కోసం తిరిగి తిరిగి తిప్పల పడే కంటే ముందుగానే కాటన్ల కొద్ది బీర్లు తెచ్చి పెట్టుకోండి. ఫుల్ బాటిల్ ఫుల్ గా తెచ్చి పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని అంటున్నారు సీనియర్ తాగుబోతు వర్గాలు. వైన్స్, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు మూసేస్తారు కాబట్టి తర్వాత ఎంత దానిలాడినా ఒక్క బొట్టు మందు కూడా బయటికి రాదు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని పిలుపునిచ్చిందట తాగుబోతుల సంఘం. అంతేకాదు ఇసొంటి విపత్కర పరిస్థితులు ఎదురుగాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే ఎన్నికలు సజావుగా సాగడం కోసమే ఈ అంతరాయం తప్ప ఇంకో ఉద్దేశం లేదని ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత వచ్చిందట. మరి చూడాలి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, మందు బంద్ అయితే తాగుబోతులు ఎట్లా దానిలాడతారు అనేది.